చూపించే ముందు నేను దగ్గర దగ్గర 2014లో ఒక అమెరికన్ కంపెనీ ఒక జాబ్ కొరకు అడ్వర్టైజ్ చేశారు. మా కంపెనీలో వేకెన్సీ ఉందండి, మీరు అప్లై చేయొచ్చు అని ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ పెట్టారు. ఇది నిజమైన సంఘటన. దీని గురించి నేను చెప్తుంటే మీకు కొంచెం నవ్వు కూడా రావచ్చు. అయితే మీకు అందరు కూడా తెలుసు, ఏ కంపెనీలన్నా వేకెన్సీ ఉంటే ఆ జాబ్లో ఏం అవసరతలు ఉన్నాయి, ఎటువంటి క్యాండిడేట్ కొరకు మేము చూస్తున్నాం అనేది ఏ కంపెనీ వాళ్ళన్నా ముందే తెలియచేస్తారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సమయంలోని. సో వాళ్ళు రాసింది ఏంటంటే 135 గంటలు ప్రతి వారము పని అవసరం ఉంటుంది. ఎన్ని గంటలంట? 135, అంటే దగ్గర దగ్గర 20 గంటలు ప్రతిదినం. ఇంకా మీకు మధ్యలో వర్క్ చేసే సమయంలో టీ బ్రేక్, కాఫీ బ్రేక్స్ అవి ఉండవు. అది రెండో కండిషన్. టీ బ్రేక్స్, కాఫీ బ్రేక్స్ ఉండవు. మూడవది ఏంటంటే హాలిడేస్లో కూడా మీ వర్క్ ఎక్కువ అవుతుంది, మేము సెలవులు ఇయ్యం. హాలిడేస్లో ఏమవుతుందంట, సెలవులు ఇయర్. ఇప్పుడు అమెరికాలో సెలవులు అని అంటే యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ అని వాళ్ళది ఉంటుంది, ఇండిపెండెన్స్ డే వాళ్ళది ఉంటుంది, క్రిస్మస్ ఉంటుంది, ఈస్టర్ ఉంటుంది. ఆ దినంలో కూడా మీకు సెలవు ఉండదు. ఇంకా వర్క్ లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. నాలుగో పాయింట్ ఏంటంటే మీకు మెడికల్ విషయంలో అవగాహన ఉంటే మంచిది. అలాగే మా కంపెనీలో క్యాంటీన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఫుడ్ కుకింగ్ చేసే విషయంలో మీకు అవగాహన ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇది ఈజీ పని అండి? ఇటువంటి షరతులు పెడితే చాలా కష్టం, చాలా చాలా కష్టం. కష్టం, చాలా కష్టం. సో 135 గంటలు ప్రతి వారం అంటే ఆల్మోస్ట్ 20 గంటలు. టీ బ్రేక్స్, కాఫీ బ్రేక్స్ ఉండవు. నెక్స్ట్ హాలిడేస్ టైంలో హాలిడేస్ ఇవ్వబడదు. ఇంకా హాలిడేస్లో వర్క్ లోడ్ ఇంక్రీజ్ అవుతుందంట. ఇంకా మెడికల్ నాలెడ్జ్ కొంచెం అవగాహన ఉంటే బాగుంటుంది. ఇంకా మీరు క్యాంటీన్లో వెళ్ళి కుకింగ్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఐదో పాయింట్కి నేను వస్తున్నాను. నేను చదివినప్పుడు చాలా మందికి చిన్న హార్ట్ అటాకే వచ్చి ఉంటుంది. ఏమనంటే మీకు జీతం లేదు, మీకు జీతము లేదు అనగానే అప్పుడు ఈ కంపెనీకి విరోధంగా ఎంతోమంది ఈమెయిల్లు పంపించారు. ఏంటి మీరు, మీకు బుద్ధి అనేది ఉందా? ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ వేస్తారా? బుద్ధి కలిగి ఉన్నారా మీరు? ఇదేంటి ఆ మానవత్వంకి విరోధంగా ఉంది, ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు రిలీజ్ చేస్తారా అని వాళ్ళకి విరోధంగా ఈమెయిల్స్ పంపించారు. ప్రభుత్వంకి కూడా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. అప్పుడు ఆ ఎండి గారు, ఆ కంపెనీ ఎండి గారు చాలా ప్రేమపూర్వకంగా ఎవరెవరు వాళ్ళకి ఈమెయిల్స్ పంపించారో, ద్వేషంతో కూడిన ఈమెయిల్స్, కోపంతో కూడిన ఈమెయిల్స్, వాళ్ళకి వ్యక్తిగతంగా రెస్పాండ్ అయ్యాడు. ఏమనంటే ఈ పనులు ప్రపంచంలో లెక్కలేని తల్లులు చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పనులు ఎవరు చేస్తున్నారమ్మా? ఇటువంటి పనులు ప్రపంచంలో లెక్కలేని తల్లులు చేస్తున్నారు. ఇప్పుడు మీ తల్లి పాత్ర ఏంటో మీ జీవితంలో గమనించండి, అర్థం చేసుకోండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ త్యాగపూర్వకమైన తల్లిల పట్ల వెళ్ళి మీ తల్లిలకు కూడా థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఆ కంపెనీ ఎండి గారు ప్రతి ఈమెయిల్కి ఇలాగా స్పందించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకందరు కూడా తెలుసు, తల్లిలు ఒకవైపున చెప్పాలంటే దేవుని ప్రేమకి స్వరూపి అయి ఉన్నారు. జాగ్రత్త వినండి. మనం బహుశా తండ్రి, మన పరమ తండ్రిని చూడకుండా ఉండొచ్చు, దేవాది దేవుడిని చూడకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మన ముందు మన తల్లిదండ్రులని, తల్లిని ఏం చేస్తున్నారు? ఆయన ప్రతినిధులుగా వాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు మనం ఏ పనన్నా మన సొంతంగా చేసుకోగలుగుతామండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చిన్నప్పుడు ఏ పనన్నా మనం సొంతంగా చేసుకోగలుగుతామా? చేసుకోలేము. ప్రతిదీ తల్లిదండ్రులే చేయాలి. తండ్రి అన్న పాపము, ఆయన ఉద్యోగం చేస్తూ సంపాదించుటకు ఇంటి నుంచి బయటికి వెళ్ళొచ్చు, కానీ తల్లి మాత్రం అక్కడే ఉండి పిల్లలని చూసుకుంటుంది. సో
తల్లి ప్రేమ ఎటువంటిది అని అంటే అన్ని ఓచుకుండే ప్రేమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చాలా మందికి అది పరిచితమైన వాక్య భాగం. ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాళును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును. దేవుడు సర్వజ్ఞాని. ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన ప్రేమను ఎవరు కూడా వర్ణించలేరు, కొలవలేరు. ఆ ప్రేమలో ఒక చిన్న భాగము ప్రతి తల్లి హృదయంలో పెడతాడు. పెట్టినప్పుడు ఆ తల్లి వాళ్ళ పిల్లల కొరకు ఏ త్యాగం చేసినా సరే అది త్యాగంగా అనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు నేను మీ ముందు ఈ తల్లుల దినంతో కూడిన సందేశం తీసుకొని వస్తున్నాను. నేను ఈరోజు సబ్-హెడ్డింగ్స్ అన్ని కూడా ఎస్తో కూడిన సబ్-హెడ్డింగ్స్ వాడతాను. నేను చివరిలో అడుగుతాను, నేను వాడిన సబ్-హెడ్డింగ్స్ ఏంటో మీరు చెప్పగలగాలి. మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. బ్రదర్ రాజ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు స్లైడ్స్ చూపించవచ్చండి. మొదటి ఎస్ ఏంటంటే సెక్యూరిటీ. రెండో ఎస్ సూత్. ప్రతిదాని అర్థం కూడా నేను మీకు తెలియజేస్తానండి. మూడవది సప్లై. నాలుగవది స్కూల్. ఐదవది సప్లికేట్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా సెక్యూరిటీ. ఏ తల్లి అన్న పిల్లలకి ఆపద కలుగుతున్నది ఆర్ ఆపద వస్తున్నది అని అంటే ఆ తల్లి ఆ పిల్లలకి భద్రతగా ఉంటుంది, కాపుదలగా ఉంటుంది. ఏ ఆపద వచ్చినా సరే నన్ను దాటి వెళ్ళాలి అని అంటది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమంటున్నారు, ఇప్పుడే సహోదరి జయంతి గారు చక్కగా చదివించారు కదా. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం రాజ్ కుమార్ గారు. ఈ చిన్న హిస్టరీ కూడా నేను చెప్పేసి వెళ్తాను. ఎవరు ఈ తల్లుల దినంని ప్రారంభం చేశారు అంటే అన్నా జార్విస్. ఆమె ఫోటో మనం చూస్తున్నామండి. బ్రదర్ కర్జర్ పెట్టి చూపించండి. అన్నా జార్విస్ గారు. ఆమె బ్రయన్ గ్లాన్విల్ ఇంకా యాన్ జార్విస్ 13 పిల్లలలో ఒక కూతురు అన్నమాట. ఈమె తల్లి ఎంత కష్టపడి ఈమెను పెంచింది అన్నీ కూడా చూసింది. అప్పుడు ఈమె మనసులో వచ్చిన ప్రేరేపణ ఏంటంటే తల్లిలకు సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉండాలి. వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతున్నారు. ఒక దినం మనం కేటాయించాలి గుర్తింపు కొరకు అని అప్పుడున్న అమెరికా దేశంలో ఉన్న నాయకులని ఆమె ఒప్పించినప్పుడు బ్రదర్ కర్జర్, రాజ్ కుమార్ గారు, యూ కెన్ పాయింట్ అ కర్జర్ అట్ 1914. కరెక్ట్గా 1914 అంటే దగ్గర 112 సంవత్సరాల క్రితము అమెరికా దేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారము తల్లుల దినంని మనము ఆచరించాలి అని వాళ్ళు నిర్ణయము తీసుకున్నారు. ఇప్పుడు మీకు అందరు కూడా తెలుసు, ప్రపంచము థ్యాంక్స్ టు టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంత టెక్నాలజికల్ డెవలప్ అయిందంటే ఒక భక్తుడు అన్నాడు, నౌ ద వరల్డ్ ఇస్ లైక్ అ స్పైడర్స్ వెబ్. గ్లోబలైజేషన్ అనే మాట మనం వింటుంటాం. అంటే గ్లోబలైజేషన్ అంటే ఒక ప్రపంచం కోణలో ఏం జరుగుతుందో వేరే కోణలో అందరు కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. సో ఇంకా ట్రావెల్ హ్యాస్ ఇంక్రీస్డ్, నాలెడ్జ్ హ్యాస్ ఇంక్రీస్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది, చివరి దినంలో ట్రావెల్ ఇంక్రీజ్ అవుతుంది, నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఇప్పుడు ప్రపంచం ఒక జాలి మన స్పైడర్స్ వెబ్ లెక్క ఉంటుంది. స్పైడర్స్ వెబ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎక్కడన్నా మీరు ముట్టండి, ఫుల్ వెబ్ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్. అంటే మంచి చెడ్డదన్నా వ్యాపిస్తుంది ప్రపంచంలో. మంచిదన్నా చెడ్డదన్నా ఎక్కడన్నా స్టార్ట్ అవనియండి, అది వ్యాపిస్తుంది. ఎక్కడో వుహాన్ చైనాలో కరోనా వైరస్ స్టార్ట్ అవుతాయి, COVID-19 స్టార్ట్ అవుతాయి, ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. దాని వలన మనకి నష్టం కలిగింది. కానీ లాభం ఏం కలుగుతుందంటే ఏదన్నా ఒకటి మంచిది కూడా ఎక్కడన్నా ప్రారంభం అవుతుంది, అది కూడా వ్యాపిస్తుంది. అమెరికా దేశంలో మదర్స్ డే స్టార్ట్ అయింది, అది ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. అలాగే పరాగ్వే అనే ఒక చిన్న దేశం సౌత్ అమెరికాలో, అక్కడ ఫ్రెండ్షిప్ డే స్టార్ట్ అయింది, స్నేహితుల దినం. అది ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. సో అలాగా మంచిది కూడా చెడ్డది కూడా ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. అమెరికా దేశంలో స్టార్ట్ అయినా సరే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశంలో తల్లుల దినము ఆచరిస్తున్నారు. ఇది ఏ మతంకి చెందిన ఆచారం కాదు. ఏ మతంకి చెందిన వాళ్ళన్నా తల్లి దినము వాళ్ళు ఎంతో చక్కగా ఆచరిస్తున్నారు. సో ఈ దినం మనం చూద్దాం. పరమ తండ్రి మన దేవుడు, ఆయన తల్లిల మనసులో ఎటువంటి ప్రేమ పెట్టి ఉన్నాడు, ఆ ప్రేమ ఆయనని ఎలాగా సూచిస్తుంది అది మనము చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సెక్యూరిటీ ఇప్పుడే మనం చదువుకున్నామండి.
లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం ఎంతో చక్కగా సహోదరి జయంతి గారు చదివినిపించారు. ఒక కోడి ఆపద ఆ పిల్లల మీద రానియదు. అది తల్లి కోడిలో ఉన్న శ్రేష్టత. నేను కూడా ఒక తల్లి కోడి వలె మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతాను అని యెరూషలేంలో ప్రభువారు మాట్లాడుతున్నారు. నాకైతే మీరు అవకాశం ఇవ్వండి, నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించండి, నన్ను నాయకుడిగా యజమానిగా అంగీకరించండి, నేను ఏ ఆపద రానియను అని ప్రభువారు అంటున్నారు. సో జాగ్రత్త వినండి. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ కాపుదల ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ భద్రత ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అని అంటే మనం విధేయత చూపించినప్పుడు, ఆయనని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన చిత్తంకి మనము లోబడినప్పుడు. అయితే నేను ఒక సంఘటన కూడా చెప్తానండి. దాని తర్వాత దాంతో కూడిన ఒక ఏఐ ఇలస్ట్రేషన్ కూడా చూపిస్తాను. ఒక వీడియో కూడా నేను రాజ్ కుమార్ గారికి పంపించాను. అది రాజ్ కుమార్ గారు కూడా చూపిస్తారు. సాధు సుందర్ సింగ్ గురించి మీకు చాలా మందికి తెలుసు. గొప్పగా భారతదేశంలో ఆ సేవకుడు దేవుని చేత వాడబడాడు. ఆయన ఒక దినం అడవిలో ప్రయాణమై వెళ్ళే సమయంలో ఒక ఫారెస్ట్ ఫైర్ స్టార్ట్ అయింది. అంటే అడవిలో మంట. అడవిలో మంట ఎలాగ స్టార్ట్ అవుతుందంటే ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో చెట్లో ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి, బ్రాంచెస్ అన్నీ కూడా డ్రైగా ఉంటాయి. అప్పుడు బాగా ఏమైనా గాలి వస్తే రెండు బ్రాంచెస్ మధ్యన ఫ్రిక్షన్ కలుగుతుంది. రెండు రాసుకుంటే ఏమవుతుంది? ఫ్రిక్షన్ కలుగుతుంది. ఆ ఫ్రిక్షన్ వలన, ఆ వేడి వలన ఏదన్నా ఒక చిన్న స్పార్క్ వచ్చింది అనుకోండి, ఫుల్ మంట అంటుకుంటుంది. ఇంకా అన్ని ట్రీస్ కూడా డ్రైగా ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్లో ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఒక దినము ఆయన బయోగ్రఫీ మీరు చదవండి. సాధు సుందర్ సింగ్ గారి కోట్స్ అనేది ఉంటుంది, సాధు సుందర్ సింగ్ గారి బయోగ్రఫీ అని ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. నేనైతే ఆశీర్వదించబడాను. ఆయన సేయింగ్స్ కూడా ఎంత బాగుంటాయి అంటే, ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఆయన సిల్వ గురించి ఒక మాట రాస్తాడు ఆయన పుస్తకంలో. నా క్రైస్తవ జీవితం ప్రారంభంలో నేను సిల్వ అంటే అసహించుకున్నాను. సిల్వ అంటే అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. దాని తర్వాత నేను ఏం గ్రహించానంటే, నేను సిల్వని మోయట్లేదు, సిల్వ నన్ను మోస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సిల్వ ఉంది కాబట్టి, ఆ ఇబ్బంది ఉంది కాబట్టి నేను దేవుని మీద ఇంకా ఎక్కువగా ఆధారపడి ఆయన శక్తిని, ఆయన ప్రేమని నేను రుచి చూశాను అని రాస్తున్నాడు. చాలా జ్ఞాని. బహుశా మూడో వ్యక్తి కావచ్చు ఆరోహణమై వెళ్ళిన వ్యక్తి. హానోకు, ఎలియా గురించి మనకు తెలుసు. ఆయన శరీరం ఎక్కడ కూడా, టోల్ ట్యాక్స్ దగ్గర కూడా చాలా మంది చూశారు. సాధు సుందర్ సింగ్ వెళ్ళేటప్పుడు ఆ టోల్ ట్యాక్స్ గేట్స్ దగ్గర ఎంట్రీస్ రాయాలి. ఆ సమయంలో బ్రిటిష్ రాజ్యం కాలంలో అది ఒక సూత్రం అన్నమాట. ఎక్కడ చూసినా సాధు సుందర్ సింగ్ గారి పేరు కనిపించట్లేదు. టిబెట్కి వెళ్తానన్నాడు, మాయమైపోయాడు. ఏమో బహుశా పరలోకంకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. అటువంటి జ్ఞాని, అటువంటి పరిశుద్ధుడు బహుశా హానోకోలే ఇల్లి అవలే ఆరోహణమయ్యాడు కావచ్చు. సో ఆయన ఒక దినం అడవిలో ప్రయాణమై వెళ్ళే సమయం, నడుచుకొని వెళ్ళే సమయంలో ఫారెస్ట్ ఫైర్ స్టార్ట్ అయింది. ఆయన పరిగెత్తుతున్నాడు ఆయన ప్రాణంని కాపాడుకుంటుటకు. అయితే ఒక పిట్ట శబ్దము ఆయనకి వినిపించింది. ఏంట్రా, ఎందుకు ఆ పిట్ట శబ్దం వినిపిస్తుందని ఆగి చూస్తే చెట్టు మీద ఒక గూడు ఉంది. గూడు పైన ఒక తల్లి పిట్ట తిరుగుతున్నది, అరుచుకొని అరుచుకొని. ఎందుకంటే ఆ గూడులో చిన్న పిట్టలు ఉన్నాయి. ఆ చిన్న పిట్టలకి రెక్కలు లేవు ఎగిరిపోవడానికి. తల్లి పిట్టకైతే రెక్కలు ఉన్నాయి, అక్కడి నుంచి పారిపోవచ్చు, ఎగిరిపోవచ్చు, ఆపద నుంచి కాపాడుకోవచ్చు దాన్ని. కానీ ఆ గూడులో ఉన్న చిన్న పిట్టలు పాపము చిన్నగా ఉన్నాయి కాబట్టి దానికి రెక్కలు లేవు, ఎగరడానికి వీల్లేదు. అయితే అది అరుస్తున్న తల్లి ప్రేమ అటువంటిది. అయితే ఏమైంది అని అంటే, జాగ్రత్త వినేయండి, ఒక్క నిమిషం అండి. అప్పుడు ఏమైంది అని అంటే, ఆ తల్లి పిట్ట ఆ గూడు మీద వచ్చి కూర్చుంది, అంతే. ఇంకా తల్లి పిట్ట కాలిపోయినా సరే అలాగే కూర్చొని ఉంది, అలాగే కూర్చొని ఉంది. పిల్లలతో పాటు అది కూడా చనిపోయింది. సో దేవుడు తల్లిల పట్ల, తల్లిల హృదయంలో అటువంటి ప్రేమ పెట్టి ఉన్నాడు. తల్లిలు ఏమన్నా చేస్తారు కానీ ఆపదని పిల్లల దగ్గర రానియరు. ఈ వీడియో కూడా చూద్దామా? మన
రాజ్ కుమార్ గారు చూపిస్తారు. ఇది బహుశా ఏఐలో తయారు చేశారేమో కానీ చాలా అర్థంతో కూడిన వీడియో అండి. ఇప్పుడే 60 లూకాసు వార్త 12వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. లూకాసు వార్త 12వ అధ్యాయము బ్రదర్ రాజ్ కుమార్ గారు చూపిస్తానండి. ఎస్ ఎస్ పాస్టర్ గారు, హదాసా సిస్టర్ గ్రూప్ లో ఎనీ సిస్టర్ ఇస్ ట్రైంగ్ టు జాయిన్ ద కాల్, దట్స్ వై ఐఎమ్ గెట్టింగ్ కాల్. ఎవరో ప్రెస్ చేసేటట్టున్నారు, నాకు కూడా వస్తుంది కాల్. ఓకే పాస్టర్ గారు, ఐ విల్ షేర్ ద స్క్రీన్. ఒక్కసారి చూడండి. ఇది బహుశా ఏఐతో తయారు చేశారేమో కానీ ఈ సత్యంని రుజువు చేస్తుంది. ఏది సాధు సుందర్ సింగ్ గారు కళ్ళారా చూశారో అది ఈ వీడియో మనకు చూపిస్తుంది. जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाएं, बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से, ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है, ये बंधन तो। ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ రాజ్ కుమార్ గారు, వీ కెన్ గో బ్యాక్ టు పీపీటీ. ఇటువంటి సంఘటనని కళ్ళారా సాధు సుందర్ సింగ్ గారు చూశారు. ఇక్కడ తల్లి కోడి, అక్కడ ఒక తల్లి పిట్ట ప్రాణంని కూడా విడిచిపెడుతున్నది, కానీ పిల్లలకి ఆపద రాకుండా ప్రయత్నిస్తున్నది. సో ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఒక సందర్భంలో ఏమంటున్నారు? అమ్మా జయంతి, ఈ వాక్య భాగం చదవమ్మా. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలీలను నేను ఎలాగా మోసుకొని వెళ్ళాను, ఇజ్రాయేలీలను ఎలాగా భద్రతగా నేను కాపుదలగా ఉండి వాళ్ళని నడిపించాను అనే మాట మనం నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటాం. మా సహోదరి జయంతి చదివించమ్మా. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్ములను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ములని నేను ఎట్లు చేర్చుకొనిటిదో మీరు చూచితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. గద్ద రెక్కల మీద, మా తల్లి గద్ద, అది చిన్న గద్దలని రెక్కల మీద పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఏ ఆపదన్నా రావడానికి వీలు ఉంటుందా? చిన్న గద్దలకి అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. రాదు. ఎందుకంటే ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు జయంతి గారు. ఎందుకంటే ఆ ఎత్తైన హైట్లో అది ఎగురుతుంది, అక్కడ ఏ ఆపద రావడానికి లేదు. సో ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ఎప్పుడు విధేయత చూపిస్తాము, మన జీవితాలని దేవుని చేతిలో సమర్పించుకుంటాము. అందుకే ఎరుషలేమా ఎరుషలేమా అని ప్రభువారు అంటున్నారు. నువ్వు నన్ను రక్షకుడిగా అంగీకరిస్తే, నువ్వు నన్ను నాయకుడిగా అంగీకరిస్తే, నువ్వు నన్ను కాపుదలగా భద్రతగా అంగీకరిస్తే ఏ ఆపద నీకు రాదు అని ప్రభువారు అంటున్నారు. మా 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు ఈ రోజు కూడా వర్తిస్తున్నాయి. మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నామా? అంగీకరించడమే కాదు, విధేయత చూపిస్తున్నామా? ఎప్పుడు మనం విధేయులమై ఉంటామో దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుంది. దేవుని సన్నిధిలోనే భద్రత కాపుదల ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఒక మాట నేను మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలు వాళ్ళ వాగ్దాన దేశంని పోగొట్టుకున్నారు. ఎందుకంటే బాబిలోన్ రాజు వచ్చి వాళ్ళని చెరకి తీసుకొని వెళ్ళాడు. అంటే దేవుడు వాళ్ళని శిక్షించారు.
ఆయన సన్నిధిని వాళ్ళతో పాటు ఉంచలేదు. అప్పుడు బాబిలోన్ రాజు నెబుకద్నెజార్ వచ్చి ఇశ్రాయేలీలను అందరినీ కూడా చెరకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దావీదు రాజు పరిపాలన సమయంలో, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. దావీదు రాజు పరిపాలన సమయంలో ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం చాలిందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. చాలా లేదయ్యా. ఏ బాబిలోన్ చాలాలేదు. రాజు ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి రాడు దావీదు పరిపాలనలో. ఎందుకు? దావీదు పరిపాలన సమయంలో ఇజ్రాయేలీలు విధేయులై ఉన్నారు. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ కాపుదల, భద్రత ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ మనం చూసింది ఏంటంటే సెక్యూరిటీ. దాని తర్వాత మనం నెక్స్ట్ ఎస్కి వెళ్దాం. బ్రదర్ రాజ్ కుమార్ గారు, సూత్ అంటే ఓదార్చుట. ఇక్కడ చూడండి, తల్లి ఎలాగా ఓదార్స్తున్నదో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఎంతో చక్కగా సహోదరి జయంతి చదివినిపించింది కదా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, నేను మిమ్మల్ని ఓదార్స్తాను అని ప్రభువారు అంటున్నారు. ఎలాగో ఓదార్స్తాడండి దేవుడు? ఆయన సన్నిధిని మన హృదయంలో పెట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇప్పుడు భౌతికంగా వచ్చి మనను నివసించలేడు, ఆత్మరూపిగా వస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన ఆదరణకర్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళను అని శిష్యులతో ప్రభువారు అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను అన్నీ చదివించట్లేదు, కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు, నేను మరీ ఆత్మరూపిగా వస్తాను, మీలో నేను నివసిస్తాను అని ప్రభువారు అంటున్నారు. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ కాపుదల మాత్రమే కాదు, అక్కడ ఓదార్పు ఉంటుంది. అది ఆల్ అండర్స్టాండింగ్, ఆదరణ ఉంటుంది. సో అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని పరీక్షించుకోండి. మీరు దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి మీతో పాటు ఉంటుంది అనేది పౌలు భక్తుడు అంటున్నాడు. ఒకసారి తీద్దామమ్మా, 2 కొరింథీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13:5 సహోదరి జయంతి చదివినిపిస్తారు. 2 కొరింథీ 13:5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? యేసు మీలో ఉన్నాడనేది మీకు తెలియదా? మా ఈ విషయం బట్టి ఒక భర్త భార్యకి సర్టిఫికేట్ ఇవ్వలేడు, భార్య భర్తకి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ప్రతి వ్యక్తి అనుభవించాలి. ఆ ఆదరణ ఉంది అని అంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆ ఆదరణ ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, ఆదరణకర్త మన హృదయంలో ఉంటే, ఆ జీవజలము మన హృదయంలో పొర్లుతూ ఉంటే, ఆ పరలోక ఆనందం, సమాధానం మనము అనుభవిస్తుంటే. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 2 సేవకులు సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు. ఇంకా ఒకసారి ఆలోచిస్తే కొరడా దెబ్బలు తిన్నారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? పౌలు సీల. ఎందుకంటే లోపల ఆదరణ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ సంతోషము బయట ఉన్న వాతావరణం మీద ఆధారం పడే సంతోషం కాదు, లోపలున్న సంతోషం బట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారు. హృదయం దేనితో నిండి ఉన్నదో నోరు అది పలుకును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎప్పుడు మనము ఆ పరలోక ఆదరణని రుచి చూస్తాము, వేరోళ్ళు కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్ళే వాళ్ళు, క్రైస్తవులు, వాళ్ళని మనము ఓదార్చగలుగుతాం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు అమ్మా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవమ్మా. ఎందుకు దేవుడు మనల్ని ఆదరిస్తాడంట, ఎందుకు ఓదార్స్తాడంట? వేరే క్రైస్తవులను కూడా మనము ఓదార్చుటకు. 2 కొరింథీ 1వ అధ్యాయం 3-4 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. కనికరమును చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును కాక. దేవుడు మమ్ములని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతోనే ఇట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములని ఆదరించుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆదరిస్తున్నాడు? మనము అది అనుభవించి రుచి చూసి వేరేలను కూడా ఆదరించుటకు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఎవరన్నా తోడు క్రైస్తవులు కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మనము ఓదార్చే మాటలు పలుకుతాం. నిజంగా మంచిదే. అరే, ఈ కష్టము తాత్కాలికమైనదే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం జ్ఞాపకం చేసుకో. అన్ని సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది. దేవుడు అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు, కంగారు పడకు. ఇదంతా కూడా మనం మాట్లాడతాం, మంచిదే. కానీ జాగ్రత్తగా వినండి, ఎవరు కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్తున్నారో వాళ్ళు ఎవరు మాటల చేత నిజంగా ఆదరింపబడతారు అని అంటే, ఆ క్రైస్తవుడు మొదటిగా ఆ కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై దేవుని దగ్గర ఆదరణ పొంది అనుభవ రీతిగా ఆయన ఆదరిస్తే ఆయన మాటల్లో ఒక శక్తి ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరే దేవుని చేత ఆదరణ పొందకుండా, దేవుని చేత ఆదరింపబడకుండా వేరేళ్ళని సరిగా ఆదరించగలుగుతారండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మీరే ప్రభువారి ఆనందంని, ఆదరణని రుచి చూడకుండా వేరేళ్ళతో ఆదరణ గురించి చక్కగా వర్ణించగలుగుతారా? చెప్పలేం బ్రదర్, చెప్పలేము. చెప్పలేము. సో మనం మొదట్లో దాన్ని రుచి చూడాలి, అనుభవించాలి. మనకి అర్థం కావాలి, దేవుడు మన నష్టాలను కష్టాలను కూడా ఒక దినం ఆశీర్వాదంగా మార్చబోతున్నారు. నా జీవితంలో 43 సంవత్సరాలు నేను ప్రభుత్వం నడుచుకున్నాను. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ సమస్యలకి పరిష్కారం రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఆ కష్టం నష్టం వలన ఎక్కువగా మేలు పొందింది నేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ కష్టము నష్టం రాకుండా ఉంటే దాని తర్వాత దేవుడు నా కొరకు దాచిపెట్టిన వేరే బహుమానాలు, వేరే దీవెనలు వచ్చేవి కాదు. సో నేను అనుభవించి రుచి చూసి వేరే వాళ్ళ కష్టం నుండి ఆ మాటలు పలికినప్పుడు ఇంకొక వ్యక్తి నిజంగా ఆదరింపబడతాడు. ఎందుకంటే ఆయన పాస్టర్ సురేష్ గారి జీవితంలో చూశాడు కదా, ఈ కష్టమైన పరిస్థితులు ఆయన ఎలాగ ఎదుర్కొన్నాడు. ఆ కష్టమైన పరిస్థితి దేవుడు అనుమతించాడు కాబట్టి పాస్టర్ సురేష్ గారు కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువగా దీవించబడారు అనేది నా సంఘ సభ్యులు చూస్తున్నారు కదా. సో వాళ్ళు నేను ఆదరించినప్పుడు వింటారు, ఆదరించబడతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అన్ని విషయాల్లో జాగ్రత్త వినండి. మన గిన్నె పొర్లాలి. మన గిన్నె పొర్లాలంటే అర్థం ఏంటి? పొర్లే, నేను మామూలు జీవం ఇచ్చటకు రాలేదు, సమృద్ధి అయిన జీవం ఇచ్చటకు వచ్చి ఉన్నానని ప్రభువారు అన్నారు. మన గిన్నె పొర్లటం అంటే ఏంటి? జాగ్రత్త వినండి. గిన్నె నిండి ఉండటము మంచిదే, కానీ గిన్నె పొర్లుతున్నది అని అంటే మనం వేరేళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆదరించబడి వేరేళ్ళని ఆదరిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆశీర్వదించబడి వేరేళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రభువారి ఆదరణని రుచి చూసిన వాళ్ళు వెళ్ళి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదరించినప్పుడు వాళ్ళ మాటల్లో ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది, ఇంకొక అధికారం ఉంటుంది. నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళు ఆదరింపబడతారు. అదే పౌలు భక్తుడు అంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎలాగ ఒక తల్లి ఆదరిస్తుందో, ఏ కష్టం ఉన్నా సరే ఏం చేస్తుంది? బహుశా ఏం పరిష్కారం నోరు విప్పి చెప్పదు పిల్లలని హత్తుకుంటుంది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు, అమ్మా నన్ను ఆ ఫ్రెండ్ బాధించాడు, అమ్మా నాకు ఈ కష్టం ఉంది, అమ్మా నేను వచ్చేటప్పుడు కింద పడానమ్మా, కాల్లో దెబ్బ తగిలింది. ఏం చెప్పదు, హత్తుకుంటుంది చాలు. అరే తల్లి నాతో పాటు ఉంది, తల్లి ప్రేమని నేను చూస్తున్నాను చాలు అని పిల్లలు ఆదరించబడతారు, ఏడవటం ఆపుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కర్జర్ పెట్టండి విజయ్ బ్రదర్, ఎలా చక్కగా తల్లి ఆదరిస్తున్నదో. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సన్నిధి పెట్టి మనతో పాటు ఆయన ఆదరించే ప్రభు అయి ఉన్నాడు. సో మనం చూసింది 2 ఎస్లండి. మొదటిగా సెక్యూరిటీ, దాని తర్వాత సూత్ అంటే ఆదరించడం. ఇప్పుడు 3వ దానికి మనం వెళ్దాం, సప్లై. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అనుకుందాం
ఇంట్లో ఆహారం తక్కువగా ఉంది. ఒక తల్లి ఆకలితో ఉన్నా సరే పిల్లలకి మొదటిగా ఆహారం పెడుతుందా? అది ఆ తల్లి మొదట్లో తింటుందా? పిల్లలకే పెట్టేస్తుంది, తర్వాత పిల్లలకే పెడుతుంది. అలాగే మన దేవుడు కూడా సమృద్ధిగా మన అవసరతలని పూర్తి చేసే దేవుడు. ఇప్పుడు సహోదరి జయంతితో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. 1 తిమోతి 6:17 చదవమ్మా. 1 తిమోతి 6:17 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిర మనస్సులై ధనముని యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ధనం మీద మీ విశ్వాసం పెట్టుకోకండి. అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ ధారాళంగా మన అవసరతని పూర్తి చేసే దేవుని మీద మీ విశ్వాసము ఉంచండి. నేను మిమ్మల్ని మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నానండి. ఒక 100 సంవత్సరాల క్రితము మన హైదరాబాద్ పట్టణంని నిజాంలు పరిపాలించారు. ఇప్పుడు నిజాంలు ఎక్కడన్నా కనిపిస్తున్నారా మీకు? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండమ్మా. అరే, వాళ్ళంత ధనవంతులు ఒక సమయంలో ఎవరు లేరు భారతదేశంలో. హైదరాబాద్ని పరిపాలించారు. ఇప్పుడు ఎక్కడ పోయింది వాళ్ళ ధనం? ఎక్కడ పోయింది? వాళ్ళు ఎక్కడ పోయారు? ధనము స్థిరమైనది కాదు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ధారాళంగా మన అవసరతలను పూర్తి చేసే దేవుని మీద మీ విశ్వాసము ఉంచుడి. ఆయన మన అవసరతలను పూర్తి చేస్తాడు. జాగ్రత్త వినండి. ఆయన మన ఆశలని పూర్తి చేయకుండా ఉండొచ్చు, కానీ అవసరతలను పూర్తి చేస్తాడు. ప్రతి క్రైస్తవునికి ఇది తెలిసి ఉండాలి. దేవుని దగ్గర పొందిన జ్ఞానం బట్టి ఆయన అర్థం చేసుకోవాలి. ఏది ఆయన అవసరత ఉన్నదో, ఏది ఆయనకి ఆశగా కనిపిస్తున్నదో. ఆశలను దేవుడు పూర్తి చేయడు, అవసరతలను పూర్తి చేస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎప్పుడన్నా ఏ అవసరతన్నా ఉన్నా, దేని గురించి అన్నా మనం ప్రార్థన చేయాలి అంటే, రోమిలికి రాసిన పత్రిక 8:26-27 ఏమని ఉన్నది? మనం ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. మూలుగులతో ప్రార్థన చేసినట్టు. అప్పుడప్పుడు నోటి నుంచి మాటలు రావు, కానీ 2 PWs మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు 2 PWs. ఆ PWs ఏంటంటే, మొదటిగా పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, రెండవది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. మనము ఏం అడుగుతున్నామో అది దేవుని చిత్తం ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఖచ్చితంగా అది మనకి ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాయం చేస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు. నేను కొన్ని సందర్భాలు మర్చిపోలేను. ఏదో కష్టమో నష్టమో వచ్చినప్పుడు గది లోపల వెళ్ళటం, తలుపులు మూసుకోవటం మాత్రమే నా పని. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేస్తాడు. ఆ గది లోపల వెళ్ళిన పాస్టర్ సురేష్ గారు ఒక రకంగా ఉంటే, గది నుంచి బయటకు వచ్చే వ్యక్తి వేరే రకంగా ఉంటాడు. ఇంకా మనసులో అంతా కూడా సమాధానం ఉంటుంది. బహుశా ఆ సమస్య నా దగ్గర నుంచి వెళ్ళిపోదు కావచ్చు, ఆ సమస్య ఇంకా ఉండొచ్చు, కానీ గది లోపల వెళ్ళిన వ్యక్తి చింతించే వ్యక్తి, గది నుంచి బయటకు వచ్చే వ్యక్తి చింత లేని వ్యక్తి. ఎందుకంటే నేను దేవుని చిత్తం ప్రకారంగా ప్రార్థన చేశాను, నా భారం అంతా కూడా ఆయన మీద వేసి ఉన్నాను. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఒకసారి తీయండమ్మా. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6-7 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 జయంతి సిస్టర్స్ అది వినిపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. వర్ణించలేని సమాధానం వచ్చేస్తుంది ప్రార్థన చేసిన తర్వాత. బహుశా ఆ సమస్య మన ముందు నుంచి మాయమైపోకుండా ఉండొచ్చు, కానీ సమస్య ఉన్నా సరే మన మనసులో వర్ణించలేని సమాధానం ఉంటుంది. అది కావలి కాయును మీ హృదయంని. ఎందుకు కావలి కాయును అనే మాట వాడబడింది అక్కడ?
ఎందుకంటే మనకందరు కూడా తెలుసు మన పాత స్నేహితుడు సాతానుడు గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. మన మనసులో చింతకి చాలా చోటిచ్చామనుకోండి, లోపల దూరుతాడు సాతానుడు. లోపల దూరి దేవుడు మన మధ్యలో ఇంకా ఎడబాటు ఎక్కువగా పెంచుతాడు. అందుకే ఆ సమాధానం ఏం చేస్తుందంటే కావలి కాయను. సాతానుడు లోపల దూరకుండా అది చేస్తుంది, మనం చింతించకుండా చేస్తుంది, దేవునికి సమీపంగా ఉండేటట్లు చేస్తుంది ఆ సమాధానం. సో అవసరతల కొరకు దేవుని చిత్తం ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అమ్మా, ఎంతమంది ఈస్ట్ గోదావరికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? ఈస్ట్ గోదావరి ఉంటే చెప్పండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగినాయి. ఒక సంఘటన ముందు తీసుకొని వస్తున్నాను. 1992లో ఫస్ట్ టైం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు రాజమండ్రిలో ఒక పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ పదవికి నన్ను అపాయింట్ చేశారు. అప్పటి వరకు ఈస్ట్ గోదావరికి వచ్చే పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ విజయవాడలో ఉండేవాడు. ఫస్ట్ ఆఫీసర్ నేనే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి. రాజమండ్రిలో నా బేస్. ఏదన్నా నా ముందున్న ఆఫీసర్ ఉండుంటే నాకు కొన్ని సౌకర్యాలు ముందే దొరికేవి. కంప్యూటర్ దొరికేది, టెలిఫోన్ కనెక్షన్ నాకు దొరికేది. పాతున్న ఆఫీసర్ ఇంట్లోనే వెళ్ళి నేను ఉండేవాడిని. కానీ నేను ఫస్ట్ ఆఫీసర్ కాబట్టి ఈ సౌకర్యాలు నాకు లేవు. ఎస్పెషలీ ఫోన్ కనెక్షన్ ఆ కాలంలో చాలా ముఖ్యం. జాగ్రత్త వినండి, ఆ కాలంలో ఫోన్ కనెక్షన్ చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, ఇటువంటి ఫోన్స్ ఆ కాలంలో లేవు. నేను ఫోన్ చేయాలంటే పైన అధికారులు ఉన్నారు అని అంటే నేను వెళ్ళి ఏం చేయాలి, ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేయాలి. వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నేను దొరకను. సో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి నాకు ఫోన్ కనెక్షన్ లేకుండా. మా సీనియర్ మేనేజర్స్ వచ్చి, నువ్వు ఏమన్నా చేయి, ఫోన్ కనెక్షన్ జల్దీ తీసుకొని వచ్చాయి, వెళ్ళు GM జనరల్ మేనేజర్ దగ్గర వెళ్ళు, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఆయనకి నీకు కష్టం ఏంటో చెప్పు, నువ్వు కూడా ప్రభుత్వం అధికారియే కదా, ఎసెన్షియల్ కమాడిటీస్లో నువ్వు డీల్ చేస్తున్నావు కదా. పెట్రోల్ డీజిల్ అంటే దాన్ని ఏమంటారంటే ఎసెన్షియల్ కమాడిటీస్, దేశమే ఆగిపోతుంది. సో నువ్వు వెళ్ళి చెప్పు, వెంటనే ఫోన్ కనెక్షన్ తెచ్చుకో అని వాళ్ళు ఒత్తిడి నా మీద తీసుకొని వస్తున్నారు. సో నేను ఎప్పుడు ఆ దినం మర్చిపోలేను. రాజమండ్రి జనరల్ మేనేజర్ గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఆయన దగ్గర నేను వెళ్ళాను. వెళ్ళి నా కష్టాలు ఏంటో చెప్పాను. నేను ఫస్ట్ ఆఫీసర్ అండి, నేను అందుకు పాత కనెక్షన్ నా దగ్గర లేదు, నేను ప్రభుత్వం అధికారిని, ప్రభుత్వం పనే చేస్తున్నాను, నాకు వెంటనే ఫోన్ కనెక్షన్ కావాలి సార్ అని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా చాలా ప్రేమపూర్వకంగా సాత్వికంతో నా మాటలన్నీ కూడా విన్నాడు. కానీ ఏమన్నాడు అనంటే, సురేష్ గారు, రాజమండ్రిలో 6,000 కనెక్షన్స్ ఉన్నాయి, 6,000 కనెక్షన్స్ కెపాసిటీ ఉంది, కంప్లీట్గా అది వాడబడింది. ఆ కెపాసిటీని మేము 4-5 నెలల్లో పెంచబోతున్నాం. ఆ పెంచినప్పుడు ఫస్ట్ కనెక్షన్ మీకే ఇస్తాము అని అన్నాడు. కానీ మరి 4-5 నెలలు నేను వెయిట్ చేయాలి. సో మరి చాలా చింతతో భారంతో నేను ఇంటికి వచ్చేసాను. మనసంతా కూడా కంగారు. సీనియర్ ఆఫీసర్స్కి నేనేం చెప్తాను అని గది లోపల వెళ్ళి తలుపులు మూసుకున్నాను. అంతే, ప్రార్థన చేశాను. కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, ములుగులతో ప్రార్థన చేశాను. టెలిఫోన్ కనెక్షన్ రాలేదు, కానీ వర్ణించలేని సమాధానం నా హృదయం లోపల వచ్చేసింది. వర్ణించలేని సమాధానం. గది లోపల వెళ్ళిన సురేష్ గారు ఒకరు, గది నుంచి బయటకు వచ్చిన సురేష్ గారు ఇంకొక వ్యక్తి, సమాధానంతో బయటకు వచ్చాను. ఇంకా 2 రోజుల తర్వాత రాజమండ్రి పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, కోరుకొండ అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి ఒక పెట్రోల్ బంక్ ఆయన వచ్చాడు. వచ్చి, సార్ మా అన్నయ్యది రాజమండ్రిలో మ్యాంగో బిజినెస్ ఉంటుంది సార్, అది 2 నెలలే నడుస్తుంది. ఈ సంఘటన అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది అనమాట. నేను ప్రార్థన చేసిందంతా కూడా. ఆయన వచ్చి ఏమన్నాడంటే, మా అన్నయ్య గారిది మ్యాంగో బిజినెస్ ఉంది, షాప్ ఉంది, 2 నెలలే ఉంటుంది మ్యాంగో బిజినెస్ వ్యాపారము, దాని తర్వాత ఆయన వ్యాపారం చేయడు, ఆయన షాప్లో ఫోన్ ఉంది సార్, మీరు తీసుకోండి సార్ అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఈ సంఘటన నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. మరి వెంటనే నా పై అధికారికి ఫోన్ చేశాను. సార్ ఇలాగా ఒక ఆయన వచ్చి ఫోన్ కనెక్షన్ తీసుకోమంటున్నాడు, తీసుకోవచ్చా అంటే, తీసుకో అని అన్నాడు. జాగ్రత్త వినండి, మన అవసరతలని దేవుడు పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి అవసరత అన్నా ఆయన సన్నిధికి మనం తీసుకొని రావాలి. ఒక తల్లి ఎలాగా అవసరతలను పూర్తి చేస్తుందో అలాగే దేవుడు మన అవసరతలని పూర్తి చేసే విషయంలో నమ్మదగిన దేవుడై ఉన్నాడు.
అయితే ఇంకొక పీడబ్ల్యూకి వస్తున్నాను, అది పర్మిసివ్ విల్. అది దేవుని చిత్తం లేకుండా మనం అడిగామనుకోండి, బహుశా దేవుడు ఇవ్వచ్చు మనకి, కానీ ఆయన సంతోషంని ఆయన వ్యర్థపరిచాడు, ఆయన సంతోషించాడు. మనకి ఇస్తాడు కావచ్చు, ఆయన చిత్తం లేకుండా అడిగినప్పుడు. ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతున్నాడు, ప్రభువా మాకు రాజు కావాలి, రాజు కావాలి, తీసుకొని పోండి సౌలు రాజుని అని అంటాడు దేవుడు. అలాగే అరణ్య మార్గంలో దేవుడు ఎంతో చక్కగా మన్నా ఇస్తున్నాడు. చూడండి, కర్సర్ పెట్టి చూపించండి రాజ్ కుమార్ గారు. ప్రతి దినం వాళ్ళకి అవసరతలు తగ్గట్టు మన్నా ఇస్తున్నాడు. ఆకాశం నుంచి ఆ మన్నా వచ్చేటట్లు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవదూతలు తినే ఆహారము ఇజ్రాయేలీలకు ఇస్తున్నాడు. కానీ దాంతో తృప్తి పొందకుండా మాకు ఐగుప్తు బిర్యానీ కావాలి, ఐగుప్తు మంచూరియా చికెన్ కావాలి అని సనుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఒకసారి 106వ కీర్తన 15వ వచనం చదవమా? 106వ కీర్తన 15వ వచనం సహోదరి జయంతి చదివినిపిస్తారు. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ మధ్యన వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. 106వ కీర్తన 15వ వచనం. 106వ కీర్తన 15వ వచనం. ఆయనను వారి ప్రాణములకును ఆయన క్షీణత కలగజేసెను. అమ్మా 106వ కీర్తన 14-15 చదవమ్మా. 106వ కీర్తన 14వ వచనము. ఆయన అరణ్యంలో వారు బహుగా ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. దేవుడు ఇచ్చాను కానీ క్షీణత కలిగించాను. ఎందుకంటే అది ఆయన చిత్తం ప్రకారం వీళ్ళు అడగట్లేదు. చూడండి, ఇచ్చాను కానీ క్షీణత ఆత్మలో కలిగించాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దేవుడిచ్చిన జ్ఞానం బట్టి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఏంటో దాని ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుని పరిపూర్ణమైన చిత్తంలో ఉందా? ఈ అవసరత పరిపూర్ణమైన చిత్తంలో ఉందా అని తెలుసుకొని ఆత్మ మీద ఆధారపడి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అప్పుడప్పుడు ఇశ్రాయేలీల వల్లే మనం పొరపాటు చేయకూడదు. దేవుడు మన్నా ఇచ్చినా సరే వాళ్ళకి ఐగుప్తు బిర్యానీ ఆకర్షణీయంగా ఉంది, అక్కడున్న చికెన్ మంచూరియా ఆకర్షణీయంగా ఉంది, ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు. సో దేవుడు ఇచ్చాను కానీ క్షీణత కలిగించాను. సో ఆ గుంపులో మనము ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సప్లై తర్వాత 4వ ఎస్కి మనం వద్దాం. 4వ ఎస్, బ్రదర్ రాజ్ కుమార్ గారు, లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. మా ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఒక దినం వస్తుంది, ఆ పిల్లలని తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి స్కూల్లో అడ్మిట్ చేస్తారు. కానీ ప్రతి క్రైస్తవ కుటుంబంలో మొదటి టీచరు తల్లియే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పంపిస్తారండి. ఎవరు? తల్లి. తిమోతి రక్షణ పొందాడంటే కారణం ఎవరు? ఒకసారి ఈ వాక్య భాగం చదువుకుందాము. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. చిన్నప్పటి నుంచే నీకు ఈ విషయాలు తెలుసు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? తిమోతికి పత్రిక రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. యేసు క్రీస్తునందు అందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణకర్త అయిన జ్ఞానమును నీకు కలుగుచుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు. బాల్యం నుంచి ఎరుగుదువు అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నట్టు? ఇక్కడ చూడండి, ఆ కాలంలో ప్రింటెడ్ బుక్స్ లేవు కానీ చుట్టలు ఉన్నాయి. ఆ చుట్టల మీద కర్సర్ పెట్టి చూపించండి, స్క్రోల్ మీద బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఆ చుట్టల్లోనే లేఖనం ఉండేది, దేవుని వాక్యం ఉండేది. ఆ చుట్టలను విప్పి ఆ తల్లి గారు ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి. ఎక్కడున్నది
వాళ్ళ తల్లి యూదు. అదే 2 తిమోతి 1:5 చదవమ్మా. 2 తిమోతి 1:5 తిమోతి తల్లి గారి పేరేంటి? యూనిస్. 2 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయము 5 నుంచి. నా వాయిస్ సరిగా వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది. పాస్టర్ గారు వినిపిస్తుంది, బట్ అప్పుడప్పుడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 1 or 2 seconds జస్ట్ హ్యాంగ్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది పాస్టర్ గారు మీ వాయిస్. బట్ ఓవరాల్ ఇట్స్ అలాగా? గుడ్ పాస్టర్ గారు. వీ కెన్ ప్రొసీడ్. ఓకేనా? అచ్చా. ఎందుకంటే లేకపోతే నేను మరి ఇంకొక దీనికి ఇంటర్నెట్ కనెక్షన్కి వెళ్తాను. ఒక కనెక్షన్ మీద నడుస్తుంది అనమాట. జయంతి చదివినిపించమ్మా. 2 తిమోతి 1:5. 2 తిమోతి 1:5. 2 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయము 5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరములు ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. థ్యాంక్ యూ మా. సో తిమోతి లిస్ట్రా పట్టణంకి చెందిన వ్యక్తి. ఏ పట్టణంకి చెందిన వ్యక్తి? లిస్ట్రా పట్టణంకి చెందిన వ్యక్తి. సో లిస్ట్రా పట్టణంకి పౌలు బర్నబా మొదటి ఆత్మిక దండయాత్ర మీద వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎక్కడన్నా మీరు గమనించండి. పౌలు బర్నబా ఏ ఆత్మిక దండయాత్రకి వెళ్ళినా సరే వాళ్ళు మొదటిగా యూదుల సమాజ మందిరంకి వెళ్ళి సువార్త బోధించేవారు. లేఖనంలో ఉన్న ప్రవచనాలు, ఎందుకంటే యూదుల అందరూ కూడా చాలా వరకు లేఖనంలని కంఠస్థం చేసుకుంటారు. పాత నిబంధనల ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దాన్ని ఆధారం చేసుకొని యూదుల మధ్యలో మొదట్లో సువార్త బోధించేవారు. సో లిస్ట్రా పట్టణంకి వెళ్ళినప్పుడు మొదటిగా వాళ్ళు యూదుల సమాజంలో బోధ చేసినప్పుడు తిమోతి మనసు తాకబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు తిమోతి ప్రభుని నమ్ముకున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచే నీకు లేఖనము తెలుసు, నీ తల్లి ద్వారా యూనిస్ ద్వారా నువ్వు తెలుసుకున్నావు. సో మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదే తల్లి అయిన యూనిస్ చిన్నప్పటి నుంచే తిమోతికి రాబోయే రక్షకుడు గురించి, రాబోయే మెస్సయ్య గురించి చెప్పకుండా ఉంటే, పౌలు బర్నబా యూదుల సమాజ మందిరంలో సువార్త బోధించినప్పుడు వాక్యంని ఆధారం చేసుకొని, ప్రవచనాలని ఆధారం చేసుకొని, పాత నిబంధనల్ని ఆధారం చేసుకొని వాళ్ళు సువార్త బోధించినప్పుడు ముందే తిమోతికి తల్లి గారు ఇదంతా కూడా చెప్పకుండా ఉంటే తిమోతి మారుమనసు పొందేవాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండమ్మా. పొందేవాడు కాదు. సో చిన్నప్పటి నుంచే లేఖనంతో కూడిన ప్రాముఖ్యమైన సత్యములు ఒక క్రైస్తవ తల్లియే నాటగలుగుతుంది చిన్నపిల్లల హృదయంలో. అది ప్రైజ్ ది లార్డ్. మీరు నిరాశపడే అవసరం లేదు. అరే నా పిల్లోడు ఇంకా మారు మనసు పొందలేదు, నా కూతురు ఇంకా మారు మనసు పొందలేదు అని మీరు నిరాశపడే అవసరం లేదు. దేవుడు సరి అయిన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సుజానా వెస్లీ గురించి కొంచెమందికి తెలిసే ఉంటుంది. సుజానా వెస్లీ కొడుకులే ఇద్దరు, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. వాళ్ళు ఇద్దరు దేవుని చేత గొప్పగా వాడబడారు. మెథడిస్ట్ సంఘం స్థాపకులు. వాళ్ళు ఒక గొప్ప ఉజ్జీవం తీసుకొని వచ్చారు ఇంగ్లాండ్ దేశంలో. కానీ వాళ్ళు వెంటనే మారు మనసు పొందలేదు. ఇంకా చెప్పాలి అంటే జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ స్థాపకుడు. ఆయన మారు మనసు లేకుండానే, రక్షణ అనుభవం లేకుండానే పాస్టర్ అయ్యాడు. ఇంకా ఆ పాస్టర్ ఉద్యోగంలో అపజయమే అపజయం ఆయనకి. కానీ ఒక్క దినము షిప్ ప్రయాణం చేసేటప్పుడు అక్కడ మొవేరియన్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఒక ప్రార్థన కూడిక పెట్టుకుంటున్నారు ఆ పడవలో. ఆ పడవ ప్రయాణంలో ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. అప్పుడు తల్లి మాటలన్నీ కూడా ఆయనకు గుర్తొచ్చినాయి. పాస్టర్గా పనిచేస్తూ రక్షణ లేకుండా
జయమే అపజయం ఆయన పరిచర్యలు. కానీ తల్లి చేసిన ప్రార్థన, తల్లి నాటిన ఆ సువార్తతో కూడిన నితనాలు ఒకరోజు ఫలించినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో తిమోతి లిస్ట్రా పట్టణంకి చెందిన వ్యక్తి అని ఎక్కడ ఉంది అది కూడా మనం చూద్దామా? 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యం. లిస్ట్రా పట్టణంకి చెందిన వ్యక్తి ఏ తిమోతి అని మనకి ఎక్కడ రాయబడి ఉంది అది కూడా మనం చూసేసి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. 16వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అపోస్తల కార్యం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము మొదటి వచనం. పౌలు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలును దెర్బాకును లుస్తుకును వచ్చను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్తియాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలను మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికి తెలియను గనుక వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోను అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. I think Pastor Garu is joining from another source. Pastor Garu is joining. Please hold on. Pastor Garu will continue today's session. దెబోరా సిస్టర్, మీరు ఉన్నారా కాల్లో? దెబోరా సిస్టర్. హలో, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. మా వినిపిస్తుందమ్మా? పాస్టర్ గారు వినిపిస్తుంది. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. నో ప్రాబ్లం పాస్టర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఐఎమ్ షేరింగ్. సరే, అయితే ఇప్పుడు వరకు మనము ధ్యానించిన ఎస్లు మొదటిగా సెక్యూరిటీ, తర్వాత సూత్. రాజ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు. నథింగ్ పాస్టర్ గారు, అదే మనం కంటిన్యూ చేయొచ్చు సెషన్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. yes pastor garu, we've covered four సెక్యూరిటీ, తర్వాత సూత్, సప్లై అండ్ స్కూల్. ఫైనల్ ఎస్ నేను చెప్పేసి ముగిస్తున్నానండి. సప్లికేట్ అంటే హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చదవమా జయంతి. సప్లికేట్ అంటే ప్రార్థన చేయుట, కుటుంబం కొరకు ప్రార్థన చేయుట, ప్రత్యేకంగా పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయుట. 11వ అధ్యాయము హీబ్రీలకు రాసిన పత్రిక 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారి పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమునకును కొరడా దెబ్బలకును. థ్యాంక్ యూ మా. చాలమ్మా. స్త్రీలు చనిపోయిన వాళ్ళని
పాస్టర్ గారు, యు ఆర్ ఆన్ మ్యూట్. We are not able to hear you, Pastor Garu. You are on mute. Am I audible? Yes, Pastor Am I Garu. audible? Yes, Pastor Garu. సో You are audible. స్త్రీలు ఎలాగా చనిపోయిన వాళ్ళని పొందిరి అని అంటే, జాగ్రత్త వినండి, మనం అందరం కూడా మొదటి ఆదాం స్వభావం కలిగే పుడుతున్నాం. ఆత్మికంగా చనిపోయిన పరిస్థితులనే మనం పుడుతున్నాం. సో తల్లిలు ఏం చేస్తారు? ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. తల్లిలు రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ తల్లిల ప్రార్థన విని పిల్లలని రక్షిస్తున్నాడు. చూడండి, అదే చనిపోయి తిరిగి పొందుట, అదే చనిపోయి తిరిగి పొందుట. చార్ల్స్ హాడన్ స్పర్జన్ అనే గొప్ప సేవకుడు గ్రేట్ బ్రిటన్ లో గొప్పగా వాడబడాడు. ఆయన మెట్రోపాలిటన్ బ్యాప్టిస్ట్ చర్చ్ స్థాపకుడు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనే పేరు కూడా ఆయన పొందాడు. కానీ ఆయన చిన్నప్పుడు, ఆ యువకుడు అయి ఉన్నప్పుడు బాధ్యత లేని జీవించిన సమయం ఉన్నది. ప్రభు దగ్గర నుంచి దూరంగా జీవించిన సమయం ఉన్నది. ఆ సమయంలో ఆ తల్లి గారు ఎలైజా స్పర్జన్ గారు ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక దినము కొడుకు అబ్బాయి రక్షణ పొందాడు. ఇంకా రక్షణ పొందటమే కాదు, గొప్పగా దేవుని చేతిలో వాడబడాడు. సో ఎప్పుడు ఒక తల్లి పిల్లలకి జన్మం ఇస్తుందో గవర్నమెంట్ రికార్డ్స్ లో వాళ్ళ పేరు కనిపిస్తుంది. గవర్నమెంట్ రికార్డ్స్ లో తల్లి జన్మం ఇచ్చింది కాబట్టి ఒక గవర్నమెంట్ బుక్ లో పేరు కనిపిస్తుంది. కానీ తిరిగి జన్మించినప్పుడు జీవ గ్రంథంలో పిల్లల పేరు కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా గవర్నమెంట్ రికార్డ్స్ లోనే పేరు ఉండిపోవాలా, లేకపోతే జీవ గ్రంథంలో కూడా పేరు కనిపించాలా? జీవ గ్రంథంలో పేరు జీవ గ్రంథంలో కూడా కనిపించాలి మన పిల్లల పేర్లు. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఏముంది? జీవ గ్రంథంలో ఎవరెవరి పేరుందో వాళ్ళే పరలోక రాజ్యము చేరిరి. సో తల్లిల బాధ్యత ఏంటంటే, జాగ్రత్త వినండి, పిల్లలకి జన్మం ఇవ్వటము, శారీరక జన్మం ఇవ్వటము చాలా మంచిది. దానికంటే శ్రేష్టమైనది ఏంటి అని అంటే, ప్రార్థన పూర్వకంగా ఉంటూ ఆ పిల్లల పేరు జీవ గ్రంథంలో కనిపించేటట్లు ప్రార్థన చేయాలి. ఎలైజా స్పర్జన్ గారు ఎలాగా ప్రార్థన చేశారో, ఎలాగా చార్ల్స్ హాడన్ స్పర్జన్ రక్షణ పొందాడో, అలాగే వేరే ఎన్నో లెక్కలేని అనుభవాలు, సందర్భాలు ఉన్నాయి. క్రైస్తవ తల్లిలు ప్రార్థన చేసినప్పుడు పిల్లలు రక్షణ పొందుట. సో ఇక్కడ నేను ముగిస్తున్నానండి. ఈ దినము మదర్స్ డే కాబట్టి ప్రత్యేకంగా ఈ మెసేజ్ నేను మీ ముందు తీసుకొని వచ్చాను. వచ్చే వారము సార్వత్రిక సంఘము ఆరోహణం దినంని ఆచరిస్తుంది. వచ్చే వారం ఏ దినంగా సార్వత్రిక సంఘం ఆచరిస్తుందండి? ఆరోహణం దినం. ఆరోహణం దినం ప్రభువారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దినం. ప్రభువారి జీవితంలో అదొక మైలురాయి సంఘటన. వచ్చే వారము ఆరోహణంతో కూడిన అనేక మర్మాలు, సత్యాలు మనము తెలుసుకుందాం. కానీ ఈ రోజు ప్రపంచం అంతా కూడా తల్లుల దినం ఆచరిస్తుంది కాబట్టి దేవుడిచ్చిన ప్రేరేపణతో నేను ఈ సందేశం మీతో పంచుకున్నాను. మీరు చెప్పండమ్మా, 5 ఎస్లు ఏంటి? మనం ఫోకస్ చేసిన 5 ఎస్లు చెప్పండమ్మా ఈరోజు. జ్ఞాపకం ఉందా? నేను గుర్తు చేయనా? మొదటిగా తర్వాత వెరీ గుడ్, సప్లై, తర్వాత వెరీ గుడ్, తర్వాత స్కూల్, తర్వాత లాస్ట్ వెరీ గుడ్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ జయంతి గారు. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి సహోదరుడు రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన వాళ్ళు 6 మంది ఉన్నారు, 7 మంది ఉన్నారు. వాళ్ళ గృహాల్లో సాయంత్రం వేళ రెస్ట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో తండ్రి ఈ బిడ్డలు ఈ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు మేము నమ్ముచున్నాం. దెబోరా సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. జయంతి సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి పార్టిసిపెంట్ ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. మంచి ఆత్మిక ఆశలతో, కోరికలతో వచ్చి ఉన్నారు.
అన్ని కోరికలను మీరు పూర్తి చేస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు. Thank you, Pastor Garu, for taking a special session on this Mother's Day. I request Hadassah sister to pray the final prayer. After that, Pastor Garu will give benediction. Then we can close our session for today. Thank you. Okay, Pastor Garu. Praise Lord, everyone. Happy Mother's Day to all Praise the glorious Lord. mothers. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పరిశుద్ధ దేవ దయగల ప్రభా కృపగల నిత్య నమ్మకమైన మా తండ్రి రాజా, శ్రేష్టమైనటువంటి తల్లి కొరకై తనకుండే అయా తండ్రి శ్రేష్టమైన ఆయా లక్షణముల కొరకై ఇది నాన్న తండ్రి మేము విని ఉన్నాము. తండ్రి రాజా ప్రభా పాస్టర్ గారిని మీ కసిలో చాట్న మరుగుపరిచి ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆయా తండ్రి రాజా శ్రేష్టమైన ఈ వాక్య భాగము తండ్రి రికార్డ్ కూడా అవడానికి ప్రయత్నిస్తారు. ఆయా టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఆయా అధిగమించి రికార్డ్ అవ్వడానికి కూడా ఎంతగానో కృప చూపారు. అలాగే ప్రభా ఆయా రికార్డెడ్ అయినటువంటి మెసేజ్ అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు చేరవేయడానికి కూడా కృప దయచేయండి. ఆయా చెప్పబడిన ఈ వాక్య సారాంశం మా జీవితాల్లో తన 100% ఫలము పొందడానికి సహాయం చేయగలని కృతి ప్రార్థన చేస్తున్నాను, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన పరమ తండ్రి కుమారుని ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి మనతో మనలు సదాకాలం ఉండునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. See you all. ప్రైజ్